తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాలలో ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ పాకాల మండల అధ్యక్షుడు తలారి గురునాథ్ ఆధ్వర్యంలో స్థానిక జనసేన నాయకుల సమక్షంలో వారితో కలిసి చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ముందుగా మొగరాలకు విచ్చేసిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్కు మండల జనసేన పార్టీ నాయకులు మొగరాల పంచాయతీ జన సైనికులు కలిసి స్వాగతం పలికి సాలువా కప్పి సన్మానించారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా భారీ కేక్ ఏర్పాటు చేసి కట్ చేసి అందరికీ పెట్టి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పేరు మీద ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చన చేపించి పూజలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు అందజేశారు. మధ్యాహ్నం పాకాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మొగరాల గ్రామ అధ్యక్షుడు చెంగల్రాయుడు, జనసేన పార్టీ నాయకులు కేశవ, శేషయ్య, కిరణ్, మాజీ వైస్ ఎంపీపీ తలారి బాలశంకర్, మాజీ ఎంపీటీసీ గురుమూర్తి, మాజీ సర్పంచ్ ఆనంద్ చౌదరి, సర్పంచ్ మధునాయుడు, జింకలమెట్టు చంద్రశేఖర్, చలపతి, ప్రదీప్, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గురునాథ్ తలారి, పాకాల మండలం జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా పార్టీ అధ్యక్షులు, వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఆయన ఏదైతే సేవా దృక్పథంలో నడుస్తున్నాడో అదే విధంగా వివిధ సేవా కార్యక్రమాలని ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే హాస్పిటల్లో పొద్దున ఉన్నటువంటి పేషెంట్స్ కి ఆరోగ్య రీత్యా అవసరమైనటువంటి దృక్పథంలో నడుస్తున్నారు. అదే సేవా దృక్పథంతో మా పార్టీ నుంచి కూడా అనేక కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మాకు పార్టీ నుంచి వచ్చిన ఆదేశం ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళండి, ఏదైతే అక్కడ ఉన్న పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి నిత్యావసరమైనటువంటి పాలు, బ్రెడ్స్, ఇలా ఫ్రూట్స్ అందించమని చెప్పారు. ఆ కార్యక్రమం తరువాత మేము పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుండాలని, ఆయన రాజకీయంగా మరింత ముందుకు సాగాలని వివిధ ఆలయాలలో పూజలు, ఆయన పేరు మీద అర్చనలు చేయడం జరిగింది. ఆ తర్వాత కార్యక్రమంలో భాగంగా ఇక్కడ జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం అనేది మొగరాల గ్రామ పంచాయతీలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, జనసేన పార్టీ అనేది ఇలాగే మరింత బలంగా ప్రజల్లోకి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే జనసేన ఇక్కడ మరింత ముందుకెళ్లాలని కోరుకుంటూ, పాకాల మండలంలో ఈ ప్రోగ్రాం తరువాత పాకాలలో అన్నదాన కార్యక్రమం, అలాగే అక్కడ కేక్ కటింగ్ ఉంది. ప్రతి ఒక్కరూ అక్కడికి విచ్చే ప్రజల కోసం పెట్టాడు, ప్రజల కోసమే పోరాడుతున్నాడు. అది ఎక్కడైనా సరే, అది నిజ జీవితంలో తీసుకున్నా, సినిమా జీవితంలో తీసుకున్నా, ఒక మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడే తత్వం, అది ఎన్ని కష్టాలను ఎదుర్కొని. అలాంటి అధ్యక్షుడు మనం చూస్తుంటాం. రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు డబ్బు ఇస్తాడు, అధికారంలో లేకపోతే డబ్బు ఇవ్వడు. మా అధ్యక్షుడు అలా కాదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎక్కడున్నా సరే ప్రజల కోసం నేనున్నా అంటే ముందుకు వచ్చిన నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఇంత మద్దతు రోజు వస్తున్న సందర్భంగా చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేసాం. మీ అందరికీ కూడా చెప్తున్నా, మనం కూటమిలో ఉన్నాం. కూటమిలో ఉంటూ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తూ మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మన గవర్నమెంట్ వచ్చాక ఇది 2వ జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనమందరం కూడా కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా జరుగుతుంది అనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ మొగరాల పంచాయతీ. ఎందుకంటే ఇక్కడ చూస్తున్న నాయకులందరూ కూడా చాలా ఆత్మీయత, అనురాగంతో ఉన్నారు. ఇదే విధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా ఉండి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఈ విధంగా ఇంకా అంగరంగ వైభవంగా చేర్చుకునే విధంగా ముందుకు తీసుకెళ్తాను ఆలోచిస్తూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మరొకసారి రైతుగా నడుస్తుంటారని నేను కోరుకుంటాను. ఎక్కువ అలాంటి నాయకుడు ఈ భూప్రపంచంలో ఉన్నారో లేదో ఎవరికి తెలియదు. ఎందుకంటే తను సంపాదించిన మొత్తాన్ని కలిపి ప్రజలకే పెంచిపెట్టాడు ఆయన. తనకంటూ ఏం దాచుకోలేదు. అటువంటి గొప్ప నాయకుడు ఆ పార్టీలో మీరు పదవులు తీసుకొని పార్టీని నడిపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు.
ఆ నాయకుడి పేరు చెడగొట్టకుండా ఆ నాయకత్వాన్ని నిలబెట్టుకుంటూ ఆయన బాటలోనే పయనిస్తారని ఆశిస్తూ ఈ గ్రామ ప్రజలకు కూడా అలాగే జనసేన పార్టీ తరఫున మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి పని చేసి ప్రజలకు కూడా ప్రజల మన్ననలు అందుకుంటారని ఆశిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు మేమంతా కూడా చేసాం, కానీ స్వార్థంతో చేయలేదు, ఏదో సంపాదించుకోవాలని చేయలేదు, ప్రజలకు ఏదో మంచి చేయాలని వచ్చిన 10 మందికి మంచి చేస్తా వచ్చాము. అలాగే వీళ్ళు కూడా నడుచుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఎంతమందికి సహాయం చేయగలము, అదే రాజకీయంలో అడుగుపెట్టి అందరికీ రాష్ట్రమంతా కూడా మనం సేవ చేయాలనే బలమైన కోరిక పుట్టి అతడు జనసేనగా ముందుకు వచ్చాడు. అప్పుడు మొట్టమొదట ఎంతోమంది అభిమానులు ఉన్నా కూడా ఆయన వస్తే ఎనకంటే గుంపులు లేదు. 2 సార్లు అతను ఓడిపోయినాడు. నెక్స్ట్ 2024 సంవత్సరంలో ఈయన అట్లు సెంట్రల్లో నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు గారిని, ఇక్కడ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఆ దుర్మార్గునేటువంటి దుర్యోధనుడు లాంటి జగన్ రెడ్డిని శపథం చేశాడు, నిన్ను పడగొట్టకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదని చెప్పి. ఎట్లా భీమసేనుడు దుర్యోధన తొడలు ఎరగొట్టాడో ఆ విధంగానే ఆయన చెప్పినట్లు ఆ ప్రభుత్వానికి నట్టి సముద్రంలో చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే బదులు ఆయన ఆశయాలను ముందుకు తీసుకురావాలి. ఆయన మనం అధికారం రాకముందే ఉద్దానం అనే ఊళ్ళో, ఉద్దానం అనే గ్రామంలో అంతా పక్షవాతం, పోలియో వ్యాధులతో బాధపడేవాళ్ళు. అది సందర్శించి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వెంటనే ఈ సమస్య పరిష్కరించండి, వాళ్ళ పేదలను కాపాడండి, ఆరోగ్యవంతులు చేయండి అని చెప్పినందువల్ల ఆ ఉద్దాన గ్రామం ఈరోజు సుభిక్షంగా ఉంది. కాబట్టి